చూసారా మీరు కూడా నా కెమెరా సింపుల్ ఏంటంటే 2 నాళాలు వస్తున్నాయి. యాక్చువల్గా 2 నాళాలు వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ అడ్డు వస్తున్నది. బిల్డింగ్ అడ్డు రావడం మేము చూద్దాం ఒకసారి చూసి దానివల్ల ఏమవుతుందంటే మనకి బండి వేసుకోరా बिल्डिंग में जाना रेलिंग जैसा करके पानी का फ्लोर है ना बस मुझे नहीं साहब, अब देखो तुम बड़े लोग हैं, पानी तो आने का उधर से आता है ना, उधर बंदोबस्त करना, घरा तोड़े दारा तोड़े तो घर नहीं तोड़े नहीं साहब, जो घर यहाँ पानी का फ्लो को रुक रहे मतलब वहाँ बड़ा घर नहीं तो बड़ा घर को हटाते కనబడుతున్నాయా సార్? నాలా దగ్గర తీసుకొచ్చిన మనం ఏం చేసినా కానీ ఆ బ్యారికేడ్ కూడా కొట్టుకుపోతుంది ఎక్కువ ఉధృతం అయితే కనుక. సో అవన్నీ దీనికి నిలబడదు. ఈవెన్ మనం ఏంటంటే వీళ్ళు కట్టిందే ఇల్లులు నాళాల్లో ఉన్నాయి ఫస్ట్. బట్ దాన్ని మనం పెద్దాన్ని తప్పనేది ఏంటంటే క్రమేపీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చినాయి కాబట్టి. బట్ ఏదైతే ముందు అక్కడ తీవ్రంగా సమస్య తీవ్రతను మనం చూస్తే కనుక దాని కారకులైనటువంటి వాళ్ళు 4-5 మనం ఐడెంటిఫై చేసి ముందు అవి క్లియర్ చేస్తే కనుక తక్కిన వాళ్ళందరిది కూడా అప్పుడు కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు దానికి ఒక పద్ధతి దాని ప్రకారం చేస్తారు. పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ కాషన్స్ అనే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు సార్. కనీసం అక్కడ ఎలాంటి సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ అంశం పైన ఏమైనా మీరు విచారణ చేసే అవకాశం ఉంటుంది? చేయండి. ఇప్పుడు దాంట్లో ఇందాక కార్పొరేటర్ గారు చూపిస్తున్నారు వీడియోస్. ప్రతినిత్యం కూడా ఇక్కడ నీళ్ళలో కొట్టుకుపోయేటటువంటి సామాన్లు ఉంటాయి. దానికోసం వీళ్ళు దిగి పట్టుకునేటటువంటిది చూపిస్తున్నారు. పాత అంటే జనరల్గా అది నార్మల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ. నిన్న కూడా బహుశా అదే పద్ధతిలో వాళ్ళు చేశారు. బట్ ఆ వాటర్ ఉధృతిని వాళ్ళు అంచనా వేయకపోవడంతో వాళ్ళకి వెంటనే అక్కడ దాంట్లో కొట్టుకుపోవటం, ఒకడు కొట్టుకుపోతే ఇంకొకటి సాయం చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా అతను కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఎక్కువ నాళాల్లో బూడిక తీస్తూ అక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అదేవిధంగా నాళాలు వైడనింగ్ ప్లేస్లలో కూడా వైడన్ చేస్తుంది. మీరు ఇలాంటి పనులు చేయడానికి హైడ్రాకి ఇంకా ఏమైనా అడ్డిల్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఎంతవరకు ఇలాంటి సమస్యలను హర్డిల్స్ ఏం లేవండి. ఇది సిటీ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఉత్తి మైత్రివనం ఒక్క దగ్గర తీసేనే మేము 20 ట్రక్కులు తీసాం. ఏది ఒక్క జంక్షన్లోనే ఏది సిల్ట్ తీసినప్పుడు పైపులు మొత్తం బంద్ అయిపోయి దాదాపు ఇప్పటికి 2000 పైన ట్రక్కులు సిల్ట్ తీసాం. మనం అన్ని సిటీ అంతా తీస్తే కనుక మీరు ఊహించుకోండి ఎన్ని వేల ట్రక్కులు వస్తాయని. అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, జరుగుతుంది. మళ్ళీ సిల్ట్ కొట్టుకొస్తుంది, మళ్ళీ వస్తుంది. ప్రతి సంవత్సరం చేసినా కూడా మళ్ళీ డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా అసలు నాళాల్లో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసారు, ఇది అబ్స్ట్రక్షన్ తోటి సిల్ట్ కన్నా ఇక్కడ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం అనమాట. అబ్స్ట్రక్షన్స్ తీయాలి, డీసిల్టింగ్ చేయాలి. ఇవన్నీ మెయింటెనెన్స్ మనం చేస్తే కనుక అప్పుడు తప్పకుండా కొంతవరకు మనకి ఈ వరద నుంచి మనం నివారణ అనేది ఉంటుంది.